హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం. మన మిత్రులు శత్రువులయ్యేది ఎప్పుడు తెలుసా బ్రో? తమ మిత్రులతో ఉండాల్సిన పద్ధతులు తప్పితే తప్పక శత్రువులు అవుతారు. ఎప్పుడు మిత్రత్వం నిలబెట్టుకోవాలంటే ఏమి చేయకూడదో తెలుసా? మన స్నేహితులతో ఎప్పుడూ వాదన చేయకూడదు. వాడు ఏదంటే అది ఒప్పేసుకుని సరే అంటే పోయే. ఎందుకు వచ్చిన గొడవ? పలానా సినిమా బాగుంది అంటే పోతుంది. బాగున్నా బాగలేకపోయినా తీసిన వాడికి కోట్లు వస్తాయి, మనకు డబ్బులు బొక్క. థియేటర్లో దోమలు నల్లులు బెడద మనకు వస్తాయి. అవునంటే పోయే. ఎందుకు వాదం? వాడు ఎడ్డెమంటే తెడ్డెం అని స్నేహం మానేస్తాడు. దానికోసం స్నేహం ఎందుకు మానుకోవాలి? వాదనలొద్దు. స్నేహం పదిలంగా నిలబడాలంటే 10 కాలాల పాటు వారు ఆడైనా మగైనా వాదాలని అవాయిడ్ చెయ్యాలి. అంతగా ఉంటే 1-2 నిమిషాలు మాట్లాడు, పోనీలే అలాగే నీవు చెప్పినదే కరెక్ట్ అంటే సరిపోతుంది. ఆ మ్యాటర్ అంతటితో ముగింపుకొస్తుంది. ఇష్టం లేకపోయినా ఒప్పేసుకోవాలి. అలాగే ఈ కాలం స్నేహితులతో డబ్బు విషయంలో కూడా సంబంధాలు ఉండకూడదు. డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడాలుంటే తప్పకుండా స్నేహం దెబ్బతింటుంది. అదేదో 25 పరక 100 వేలైతే పర్లే, లక్షల్లో అయితే ఖచ్చితంగా సంసారాలు కూలిపోతాయి. స్నేహితుడికి సొంత వారికి డబ్బులు ఇస్తున్నామంటే మనసులో రాదని అనుకొని వాడికి చెప్పకుండా ఒకరికి ధర్మం చేసినట్లుగా అనుకుని ఇవ్వాలి. అది తిరిగి రాదని అనుకునే ఒక సహాయం మాదిరిగా ఇవ్వాలి. వస్తే ఓకే, రాకపోయినా ఓకే. తిరిగి నువ్వు ఆ డబ్బు ప్రస్తావన తేకుండా స్నేహాన్ని కొనసాగించాలి. తప్పి గిప్పి తిరిగి ఆ డబ్బు అడిగావో స్నేహం సంబంధాలు దెబ్బతిన్నట్టే లెక్క. దాంతో ఎటువంటి అనుమానమే లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, మన స్నేహితుల్ని ఎవరైనా తప్పుగా మాట్లాడినప్పుడు వెంటనే ఖండించాలి. అది స్నేహ ధర్మం. కానీ మనం ఎప్పుడు కూడా మన స్నేహితుడి మీద దుష్ప్రచారం, తప్పుగా మాట్లాడడం, ద్రోహం చేయడం, రహస్యాలు లీక్ చేయడం, ఎంత విరోధం వచ్చినా చేయకూడదు. అలా చేస్తే మన స్నేహితుడు మనకు బద్ధ శత్రువయ్యే అవకాశం కూడా ఉంది. సో మిత్రులతో వాదనలు, డబ్బు లావాదేవీలు, వాళ్ళకి నమ్మక ద్రోహం చేయడాలు, వాళ్ళ రహస్యాలు లీక్ చేయడాలు లాంటివి మన స్నేహితులను శత్రువులుగా మార్చివేస్తాయి బ్రో. విన్నారుగా స్నేహబంధం. దయచేసి ఈ వీడియో లైక్ చేసి హైప్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.